జర్నలిస్టులు ఎదుర్కొంటున్న న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. తిరుపతి ఆర్టీఓ కార్యాలయం వద్ద ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ధర్నాలో ఐజేయు జాతీయ కార్యదర్శి సభ్యులు ప్రసాద్ మాట్లాడుతూ పత్రికా స్వేచ్ఛను కాపాడాలని, మీడియాపై జరిగే దాడులను అరికట్టాలని పిలుపునిచ్చారు. జర్నలిస్టుకు రైల్వే పాస్ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అలాగే ఎలాంటి నిబంధన లేకుండా అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలన్నారు. అలాగే కరోనా సమయంలో మృతి చెందిన పాత్రికేయ కుటుంబాలకు 5 లక్షల ఆర్థిక సాయం అందజేయాలని కోరారు. అనంతరం ఆర్డీఓ కనకార సాయిరెడ్డికి వినతిపత్రం సమర్పించారు ఏపీడబ్ల్యూజే నేతలు. పరిష్కరించాలని కోరుతూ ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలను చేపట్టడం జరుగుతోంది. అందులో భాగంగానే ఈ రోజు తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏపీడబ్ల్యూజే ఐజేయు ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రధానంగా పత్రికా రంగంపై జరుగుతున్నటువంటి దాడులను అరికట్టాలని, పత్రికా స్వేచ్ఛను కాపాడాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. అలాగే కరోనాకు ముందు భారతదేశ వ్యాప్తంగా జర్నలిస్టులకు రైల్వేలో రాయితీ పాసులు ఉండేటివి. కరోనాతో ఆ పాసులను రద్దు చేసింది. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ రైల్వే పాసులను వెంటనే పునరుద్ధరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే కరోనా సమయంలో రాష్ట్రంలో దేశవ్యాప్తంగా కూడా చాలామంది జర్నలిస్టులు పత్రికా రంగంలో పనిచేస్తూ ప్రాణాలను వదిలారు. చనిపోయినటువంటి జర్నలిస్టుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 5 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలని చెప్పి మనం గతంలో కూడా డిమాండ్ చేశాం. ఆ డిమాండ్ను రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇప్పటి వరకు నెరవేర్చలేదు. వెంటనే 5 లక్షల రూపాయలను వారి కుటుంబాలకు ఇచ్చి ఆదుకోవాలని చెప్పి ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్గా ఏపీడబ్ల్యూజీగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే రాష్ట్రంలో అక్రిడేషన్లో ఇంతవరకు మంజూరు చేయలేదు. వెంటనే రెన్యువల్ స్థానంలో కొత్త అక్రిడేషన్లు మంజూరు చేయాలని